న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా రేగుంట గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి అనే దళిత మహిళ గ్రామైక్య సంఘంలో తమకు కేటాయించిన రేషన్ డీలర్ స్థానాన్ని సదరు రేగుంట గ్రామంలోని ఒక పార్టీ నాయకుడు అధికారులతో కుమ్మక్కై తన సంబంధికులకు అప్పగించేందుకు కేటాయించారని వాపోయారు. రేషన్ డీలర్ హక్కులను కోల్పోయిన దళిత మహిళ తమ సంఘానికి చెందిన సభ్యులకు మేలు జరుగుతుందనే నమ్మకంతో ఎంఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇంకా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తాము ఎదుర్కొంటున్న అన్యాయాన్ని పరిష్కరించాలని కోరారు. నా పేరు మీద రేషన్ షాప్ వచ్చిందని మా సంఘపు వాళ్ళు చెప్పడంతో నేను అధికారుల చుట్టూ తిరిగినా అని నాకు ఎవరు స్పందించడం లేదు. కొంచెం దయచేసి మైసీలకు న్యాయం చేయాలని కోరుచున్నాను. ఆఫీస్లో రేషన్ చేస్తున్నామా మేము సంబంధం లేదని చెప్పడం జరిగింది సార్. మళ్ళీ మా ఆఫీస్కి పోయినాం సార్. మీరు చెప్తే గది అని చెప్పడం జరిగింది సార్. అట్లా కాకుండా మళ్ళీ గత 15 రోజుల ఆర్డీఓ సార్ ఆఫీస్కి రావడం జరిగింది సార్. సార్ జరిగింది చెప్పి ఆర్డీఓ గారికి పత్రం ఇవ్వడం జరిగింది సార్. అయినప్పటికీ కూడా ఏం కూడా మాకు న్యాయం జరగలేదు సార్. అట్లా కాకుండా మళ్ళీ మొన్న 28వ డేట్ నాడు రేగుంట గ్రామైక్య సంఘంలో లేని చిన్న సంఘంలో లేని సభ్యురాలకి మన రేషన్ షాప్ అలాట్మెంట్ అనేది చేయడం జరిగింది సార్. ఆ విషయం తెలిసిన తర్వాత వచ్చి సార్ మాకు న్యాయం చేయండి సార్, నిజంగా సంఘంలో ఉన్న సభ్యురాలకే రేషన్ షాప్ ఇవ్వండి అని కూడా మేము కోరుకోవడం జరిగింది సార్. అమ్మ 2 రోజుల తర్వాత రండి అని చెప్పి ఎంక్వైరీ చేస్తానని చెప్పింది సార్. మళ్ళీ మేము ఈ రోజు కూడా వచ్చినాం సార్. వచ్చి గౌరవ ఆర్డీఓ గారిని కలిసి సార్ మరి మా ఇష్యూ ఏమైంది సార్, మా 15 ఏళ్ల నుంచి ఉన్న ఈ బొల్లారపు పుష్ప సంఘంలో ఉన్న మేము అడుగుతున్నాం సార్ అని చెప్పినాము. కేవలం ఈమె ఒక దళిత మహిళ అనే నిర్లక్ష్యంతో ఆమెకు న్యాయం చేయడం లేదు సార్. ఇందులో కొంతమంది నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు సార్. కనుక మేము ఇప్పటి ఎంత యుద్ధమైనా కూడా మేము తగ్గే ప్రసక్తి లేదు సార్. ఖచ్చితంగా ఈ బొల్లారపు పుష్ప అనే దళిత మహిళకి ఈ రేషన్ షాప్ అనేది ఇవ్వాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, నాయకులు స్పందించి, అధికారులు స్పందించి మా రేగుంట గ్రామైక్య సంఘం సభ్యురాలైనటువంటి బొల్లారపు పుష్పకి ఈ దళిత మహిళకి న్యాయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం సార్.